జంతర్ మంతర్ దగ్గర లక్షలాది మంది యువకులు సమావేశం కావడం జరిగింది. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి నీట్ పేపర్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పని లక్షలాది మంది యువకులు అక్కడ గుమిగూడడం జరిగింది. దీనికి ప్రధాన కారణం కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఒక సెటైరికల్గా ఈ సోషల్ మీడియాలో ప్రారంభమైనటువంటి నినాదం అది రాజకీయ పార్టీ స్వరూపంగా తీసుకొని ఈరోజు ఈ దేశంలో జరుగుతున్న ప్రజా సమస్యలపైన యువకులు ఉద్యమ రూపం సంతరించుకొని యువకులు ఢిల్లీకి నడివీధుల్లోకి రావడం జరిగింది. ప్రభుత్వం దీనిపైన ఆంక్షలు పెట్టి నిర్బంధించడానికి ప్రయత్నించిన నిర్బంధాలను ఎదుర్కొని యువకులంతా సమీకరించబడ్డారు. ఈ సందర్భంగానే సహజంగానే ఈ జరిగినటువంటి ప్రజా ఆందోళనకు బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీ దానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ యువకుల ఆవేదనను దాన్ని అర్థం చేసుకొని సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయకపోగా ఈ మద్దతు ప్రకటిస్తున్నటువంటి వారిపైన ఆ యువకులపైన ఆర్ఎస్ఎస్ను ఉసుకొల్పి దాడులకు పూనుకోవడం అనేది శోచనీయమైనటువంటి విషయం. అంటే ప్రభుత్వము ఈ ఉద్యమం పట్ల లేకంటే జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల ఒక అసహనంతో ఉంది తప్ప దీని పరిష్కారం వైపు చూడడం లేదు. ఇటు ప్రభుత్వం వెంటనే ఈ సమస్య పైన ఏదైతే డిమాండ్ ఉందో నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ విద్యాశాఖ మంత్రి నిజంగా రాజీనామా చేయాలి. పైపించి రాజీనామా చేయకుండా ఈరోజు అతన్ని ప్రధానమంత్రి విదేశాలకు పోతా ఉంటే మొట్టమొదటి షెడ్యూల్లో లేనటువంటి విద్యాశాఖ మంత్రిని కూడా చేర్చి అప్పటికప్పుడు తీసుకుంది. అంటే ఈ చేసిన తప్పును కాపాడుకోవడం కోసం దీన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తామని తప్ప ప్రజల ఆవేదనను గుర్తించలేదంటే ఈ ప్రభుత్వం యొక్క దిగజారుడుదనం స్పష్టంగా అర్థమవుతాం. ఈ ఉద్యమానికి సపోర్ట్ చేసినటువంటి ప్రత్యేకంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకురాలైనటువంటి జాతీయ కార్యదర్శి అన్ని రాజ్యాలపైన ఆర్ఎస్ఎస్ కూడా దాడి చేయడం, విద్యార్థి యువకులపైన దాడి చేయడం ఇది శోచనీయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇట్లాంటి రిపీట్ కాకుండా సమస్య పరిష్కారానికి పూనుకోవాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దేశంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చినటువంటి యువకులకు ఉద్యోగాలు కల్పించడం కానీ, అభివృద్ధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కావచ్చు, ఇలాంటివి ఏవి పరిష్కారం కాక అడ్డదారుల్లో ఈరోజు ఎన్నికల్లో గెలుపు సాధిస్తున్నామని చెప్పి అడ్డదారుల్లో ఓట్లు తీసేయడము లేకుంటే ఒక ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణాన్ని రెచ్చగొట్టు ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలుపొందుతారు. ఈ గెలుపొందింది నిజంగా గెలుపు అయితే ఈరోజు ప్రశాంత వాతావరణం ఉండాలి. దేశం మొత్తం మీద అనేక చోట్ల ఈరోజు ఉద్యమాలు వస్తున్నాయి. ఇవి ప్రధానంగా ఈరోజు ఈ దేశంలో ప్రధానమైనటువంటి మధ్యకాలంలో జరుగుతుంది చూస్తే ఈ పెట్రోలు డీజిల్ ధరలు విపరీతంగా పెంచడం జరిగింది. దాదాపు 10 రూపాయలు ఈ మధ్యకాలంలో 5 రాష్ట్రాలు ఎన్నికల తర్వాత పెంచారు. దానికి కారణం ఏదో అమెరికా ఇరాన్ యుద్ధం వచ్చింది, హర్మజ్ జలసంధి మూసేశారు, రాలేదని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. యుద్ధం జరుగుతూ ఉంది, నిన్న వచ్చింది కాదు, గత 4-5 నెలలుగా యుద్ధం జరుగుతూ ఉంది. ఈ పెట్రోల్ కొరత వస్తుందనేటువంటి డీజిల్ కొరత వస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి పెట్రోల్ ఉత్పాదనకు సంబంధించి ముడి చమురు రావడం లేదు. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించి 3 నెలలకు సంబంధించినటువంటి చమురు నిల్వలు పెట్టుకోవాలనేటువంటి ప్రభుత్వం ముందస్తు ఆలోచన లేని ఫలితంగా ఇట్లాంటి జరిగింది. కొన్ని ఉన్న మార్గాలు కూడా ఆలోచన చేయడం. ప్రధానంగా మనం ఇటు ఇరాన్ నుంచి అటు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాం. ఈరోజు రష్యా నుంచి చమురు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న కొనుగోలు చేయడానికి అమెరికా నుంచి కొనుక్కుంటాం. అమెరికా ఇదే సాకుతో రేటు విపరీతంగా పెంచి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం. దీనివల్ల సహజంగానే ధరలు పెరుగుతూ ఉన్నాయి. అంటే భారత ప్రభుత్వం ప్రత్యేకంగా నరేంద్ర మోడీ, అమెరికా ప్రత్యేకంగా ట్రంప్కు లొంగుబాటు వ్యవహారం చేస్తున్నాడు కాబట్టి ఈ దేశంలో ఈ పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచుతాడు. నిన్న చెప్తున్నాడు ట్రంప్, సిగ్గుండాలి మన దేశ ప్రధానమంత్రి, మమ్మల్ని అడ్డం పెట్టుకొని చాలా సుంకాలు మా దేశం పైన దిగుమతి చేసుకునే వాటిపైన అది
వాటి వస్తువులపైన అధిక సుంకాలు వేసి డబ్బులు దాన సంపాదించుకున్నారు అని చెప్తూ నాకు మోడీ మంచి మిత్రుడే అని చెప్తూ ఏదో అమెరికానంతా దోచేసినట్టు ఇండియా దోచేసినట్టు మాట్లాడితే కనీసం ఇది తప్పు మేము కాదు, మేము దోచేయడం లేదు, మేము ట్రంప్ చేసినటువంటి ఆరోపణ తప్పని ఒక్క మాట చెప్పడం. అంటే దీన్ని బట్టి ఎంత అమెరికాకు లొంగుబాటుగా వ్యవహరిస్తున్నారో దీన్ని అర్థమవుతుంది. దీని ఆంతర్యం ఏమిటో చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత మోడీ పైన ఉందని చెప్పేసి నేను చెప్తున్నాను. అందుకే ఈరోజు అమెరికా లొంగుబాటుతనానికి వ్యతిరేకంగా, ఈ దేశంలో పెరిగినటువంటి ధరలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఉండరు ప్రధాన పార్టీ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు, ఆయన మిత్రపక్షాలు అయితే జనసేన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ పెరుగుతున్న ధరలపైన కానీ దీన్ని తగ్గించాలని చెప్పి ఒత్తిడి కానీ చేయకుండా దీనిపైన అందరూ పొదుపు చర్యలు పాటించమని చెప్పి ప్రధానమంత్రి చెప్పారు. కాబట్టి హైబ్రిడ్ విధానంలో మేము మహానాడు జరిపాము, సైకిల్లో తిరుగుతున్నామని చెప్పేసి ఒకరోజు పోజులు పెట్టి సైకిల్లో పెట్టుకొని అంత తిరిగారు. అంటే నువ్వు ఒకరోజు సైకిల్లో తిరిగిపోతే అంత మిగిలిబాటు వచ్చి దేశంలో ధరలు తగ్గిపోలేకండి, పెట్రోల్ తగ్గిపోయేది కాదు. కానీ నువ్వు సైకిల్లో తిరుగుతావు, నీ మంత్రులు ఒకరోజు షో చేస్తారు, నువ్వు మాత్రం విమానాలు వేసి దేశంతో తిరుగుతావు. నీ కొడుకు విమానం వేసుకొని తిరుగుతారు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ విమానం వేసుకొని తిరుగుతారు. ఇంతకుముందు వగరే విమానాలు అయితే ఇప్పుడు ముగ్గురు 3 విమానాల్లో తిరుగుతారు. మీ కాన్వాయిలన్నీ పేరుకు ఒకరోజు తగ్గించి కాన్వాయిలు యథాతిథిగా మీ ప్రచారాలు వ్యవహారాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు పైపెచ్చి మళ్ళీ 3 చోట్ల పెద్ద బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. మహానాడేమో హైబ్రిడ్ విధానం అంటారు. ఈరోజు 3 చోట్ల 3 పెద్ద బహిరంగ సభలు నిర్వహించి దీనికంతా పెట్రోల్ వృధా కాదా? కాబట్టి మీరు చేయాల్సింది ఇట్లాంటి జిమ్మిక్కులు కాదు, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెప్పించి దాన్ని పెట్రోల్ డీజిల్ తగ్గడానికి తగినటువంటి ట్యాక్స్ రూపంలో ఏదైతే ఉన్నాయో విత్డ్రా చేసుకోవాలి. మీరు కూడా స్టేట్ ట్యాక్స్లు తగ్గించి గతంలో చెప్పారు కదా, పక్కన ఉన్నటువంటి ఏ రాష్ట్రాల కంటే అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో ఎక్కువ ఉంది, అధికారంలోకి వస్తే తగ్గిస్తామని దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఈరోజు అది చేయకపోగా మీరు కేంద్ర ప్రభుత్వం పెంచిందనే శాస్త్రం ధరలు పెంచుతున్నారు. కాబట్టి ఈరోజు ధరలు తగ్గించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. పైపించి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈరోజు ఏదైతే విమానయాన రంగంలో విమానాలకు ఉపయోగించుకొని ఇంధనానికి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ధరలు పెరగకుండా జాగ్రత్త చేసుకుంటున్నారు. మరి మామూలు జనం పైన డీజిల్ రేటు పెడితే, నిత్యావసర వస్తువులు పెడితే అన్ని రంగాలపైన దాని ప్రభావం పడుతుంది. మరి దాన్ని ధరల స్థిరీకరణ కోసం ఎందుకు నిధి కేటాయించు? లేకపోతే దానిపైన వేసే ట్యాక్స్లు ఎందుకు ఉపసంహరించుకోవు? కాబట్టి దీనిపైన ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకోవడానికి కోసం వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 9వ తేదీన రాస్తారోకలు నిర్వహించాలని చెప్పేసి అని పిలిపివ్వడం జరిగింది. దీని మీద ఈ పెద్ద ఎత్తున ప్రజానీకం తగిన పద్ధతుల్లో సహకారం అందించాలని చెప్పేసి ఉద్యమంలో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను.